దేవాలయం అన్న మాట వింటేనే మన హృదయం ప్రశాంతంగా మారుతుంది. మనం దేవాలయం గుమ్మం దాటి లోపలకు అడుగుపెడుతుంటే మొదట మన చెవులకు వినిపించే శబ్దం గంట. ఈ గంట శబ్దం ఎంతో పవిత్రమైనది. మన పూర్వీకులు గంట శబ్దం ఎందుకు పెట్టారో తెలుసుకుంటే మనకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. గంట శబ్దం మన జీవితానికి, మన మనసుకు, మనశ్శాంతికి ఎంతో ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. మనం బయట ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు, పనులు, ఒత్తిడులు, కోపాలు, టెన్షన్లు చూసి దేవాలయానికి వస్తాము. అలాంటి మనసుతో దేవుణ్ణి చూసినా మన దృష్టి అక్కడ ఉండదు. అందుకే దేవాలయంలోకి అడుగు పెట్టగానే గంట శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం మన మనసులో ఒక్కసారిగా ఆగేలా చేస్తుంది. మన ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మన శ్వాస సాఫీగా మారుతుంది. మన హృదయం ప్రశాంతంగా పులకరిస్తుంది. అలా ఒక్క శబ్దంతోనే మనం దేవుని దగ్గరకు తీసుకువెళ్ళబడతాము. గంట శబ్దం అనేది కేవలం శబ్దం కాదు, అది మనసును శుభ్రపరిచే శక్తి. మనలో ఉన్న ప్రతికూల భావాలు, చెడు ఆలోచనలు ఆ శబ్దంతో నెమ్మదిగా దూరం అవుతాయి. మన మనసులో పుట్టిన సందేహాలు, భయాలు, చిన్న చిన్న ఆందోళనలు కూడా ఆ శబ్దంతో తగ్గిపోతాయి. అందుకే మన పూర్వీకులు గంటను ఎంతో ముఖ్యంగా చూశారు. గంట ఏ పదార్థంతో చేస్తారు అంటే ఇత్తడి, రాగి, కంచు లాంటి లోహాలతో. ఈ లోహాలు ఒకటిగా కలిస్తే వచ్చే శబ్దం చాలా దూరం ప్రయాణిస్తుంది. ఆ శబ్దం మన శరీరంలోని ప్రతి భాగానికి, ప్రతి కణానికి చేరుకొని ఒక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆ శబ్దం లోపలికి వెళ్ళి మన గుండె వరకు ప్రతిధ్వనిస్తుంది. మన హార్ట్ బీట్ను కూడా ఆ శబ్దంతో సమంగా మారుతుంది. అందుకే ఆ శబ్దం మన హృదయాన్ని శాంతింపజేస్తుంది. గంట శబ్దం పూజ ప్రారంభాన్ని సూచిస్తుంది. పూర్వంలో స్పీకర్లు లేనప్పుడు పూజా సమయం వచ్చిందని గ్రామానికి చెప్పడం కోసం కూడా గంట వాడేవారు. ఆ శబ్దం వినగానే ప్రతి ఒక్కరూ దేవాలయానికి చేరేవారు. ఆ శబ్దం గ్రామాన్ని ఒకే భక్తితో కలిపే శబ్దం. అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. మన మనసు అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో భయాలు మనిషిని వెంటాడుతుంటాయి. కానీ గంట శబ్దం కొన్ని క్షణాలైనా ఆ ఆలోచనలు నిలిపివేస్తుంది. మనలో ఒక శాంతి మొదలవుతుంది. మనం కాసేపు అయినా దేవుని గురించి ఆలోచిస్తాము. మన జీవితాన్ని గుర్తు చేసుకుంటాము. మన తప్పుల్ని అర్థం చేసుకుంటాము. మన మెదడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతుంది. గంట శబ్దం మన శరీరానికి కూడా మంచిదే. శక్తి కేంద్రాలు అనబడే చక్రాలు మన శరీరంలో ఉంటాయి. గంట శబ్దంలోని వైబ్రేషన్లు ఆ కేంద్రాలను ఉత్తేజపరుస్తాయి. మన మనసు పోయినా, నిరాశలో ఉన్నా ఆ శబ్దం కొంత బలం, కొంత ధైర్యం ఇస్తుంది. చాలామంది దేవాలయంలో గంట కొడితే చెడు శక్తులు దూరం అవుతాయని అంటారు. దీనికి ఒక ఆధారం కూడా ఉంది. శబ్దం ఒక శక్తి. అది గాలి ద్వారా కంపనాలు సృష్టిస్తుంది. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడతాయని మన పూర్వీకులు నమ్మారు. ఆ నమ్మకం కూడా మనల్ని మరింత భక్తిలోకి నడిపిస్తుంది. గంట శబ్దం దేవుడికి కూడా వినిపిస్తుందని ఒక అందమైన భావన ఉంది. దేవుడు మన పూజ ప్రారంభమైందని తెలిసి ఆ పూజను ఆశీర్వదిస్తాడని మనం ఆలోచిస్తాము. ఇది విశ్వాసం అయినప్పటికీ ఈ విశ్వాసమే మన భక్తిని పెంచుతుంది. గంట శబ్దం వినగానే మన చేతులు జోడించి దేవునికి ముందుకు వంగుతాము. మనలో వినయం పెరుగుతుంది. మనసులోని అహంకారం తగ్గిపోతుంది. మనం ఎంత పెద్దవాళ్ళమన్నా దేవుని ముందు చిన్న పిల్లలమే అన్న భావన వస్తుంది. ఈ భావన మన జీవితాన్ని మంచి దిశగా నడిపిస్తుంది. దేవాలయం లోపల ప్రధాన గర్భగుడికి ముందుగా గంట వేస్తారు. భక్తుడు దేవుని దర్శనానికి వచ్చినట్టు, తన మనసును శుభ్రపరుచుకున్నట్లు సూచిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ తమ కోరికలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు తెలియజేసిన ఆ గంట శబ్దం మనమందరినీ ఒకే భావనలో ఉంచుతుంది. మన జీవితంలో శాంతి అవసరం. ఆ శాంతి దేవాలయంలో కనిపిస్తుంది. ఆ శాంతికి మొదటి అడుగు గంట శబ్దమే. మనం ఏ సమస్యలతో వచ్చినా ఆ శబ్దం కొద్దిసేపైనా మన దృష్టిని ఆ సమస్యల నుండి దూరం చేస్తుంది. మనకు పూజ సమయంలో గమనిస్తే మంత్రాలు చెప్పేటప్పుడు కూడా గంట శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఇది మన దృష్టి చెదరకుండా ఉండడానికి, మన మనసు పూజలోనే ఉండేలా చేయడానికి, మన హృదయానికి పూజ శక్తి చేరేలా చేయడానికి. మన పూజ ముగిసిన తర్వాత కూడా ఆ శబ్దం మన మనసులో మిగిలేలా అనిపిస్తుంది. మనం దేవాలయం నుండి బయటకు వచ్చినా ఆ శబ్దం లోపల ఏదో చోట నిలిచిపోతుంది. అది మనకు నెమ్మదిగా శాంతిని ఇస్తూనే ఉంటుంది. మన పూర్వీకులు చెప్పిన మాట చాలా గొప్పది. గంట శబ్దం అంటే దైవశక్తి. దైవశక్తి మన జీవితాన్ని కాపాడుతుంది. మనం దేవాలయానికి వచ్చినప్పుడు ఆ శబ్దంతో మొదలై మన హృదయంలో శాంతితో ముగుస్తుంది. ఇలా గంట మన జీవితంలో ఒక పవిత్రమైన భాగం అవుతుంది. దేవాలయంలో వినిపించే ఆ శబ్దం ఒక శుభారంభం, ఒక పవిత్రత, ఒక శాంతి, ఒక భక్తి, దేవుని దగ్గరికి తీసుకెళ్లే చిన్న మార్గం.